Hello and welcome back to my channel friends. నా పేరు గాయత్రి. నేను ఇక్కడ హోమ్ ఆర్గనైజేషన్ అండ్ డెకరేషన్ రిలేటెడ్ వీడియోస్ చేస్తూ ఉంటానండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవటం అండ్ లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. సో సాటర్డే మార్నింగే ఇవాళ బ్రేక్ఫాస్ట్ దలియా చేస్తున్నానండి. అంటే గోధుమ రవ్వ ఉప్మా చేసేస్తున్నాను. గోధుమ రవ్వ ఉప్మా కొంచెం ఉడకటానికి టైం పడుతుంది కదా. సో మనం బాయిల్ చేయడానికి హాట్ వాటర్ యూస్ చేసామంటే క్విక్గా అయిపోతుందండి ఉప్మా. అండ్ సైమల్టేనియస్లీ నేనేంటంటే నా మోదకాల ప్రిపరేషన్ ప్రాక్టీస్ సెషన్ నడుస్తుందండి. అంటే గణపతి చతుర్థి వస్తుంది కదా, ఈసారి మోదకాలు పెడతాము అనేసి. కానీ నాకు బియ్యం పిండిని హ్యాండిల్ చేయటం రాదండి, అంత రోజు చెయ్యం కదా. సో ఈ మోదకాల మౌల్డ్స్ అయితే తెచ్చుకున్నాను మొన్న. సో వీటితో ఎలా ప్రిపేర్ చేయాలి, పిండిని ఎంత కన్సిస్టెన్సీలో కలపాలి, బాయిలింగ్ వాటర్లో పోసి సరిగ్గా నీడ్ చేసి ఇవన్నీ చేయాలి కదా. ఆ టిప్స్ అండ్ ట్రిక్స్ మాత్రం మా హౌస్ హెల్ప్ నాకు హెల్ప్ చేస్తుంది. సో తను పక్కన చెప్తూ ఉంది ఇట్లా చేయండి అని. అలా చేసి ఈ మోల్డ్స్లో పెడితే చక్కగానే వచ్చినాయండి మోదకాలు. ఇంకా లోపల స్టఫింగ్ అంటే మనం నార్మల్ కొబ్బరి లవ్స్ అట్లాగే చేసేసుకుంటాం కదా. సో ఆ స్టఫింగ్ మనకొచ్చు, కానీ ఇక్కడ ట్రిక్ అంతా ఆ రైస్ ఫ్లవర్ని హ్యాండిల్ చేయటమే కదా. సో ఆ ప్రిపరేషన్స్ అయితే నడుస్తున్నాయి. ఆ రోజు మెయిన్ రోజు ఎంటర్ అయిపోయి నేను చేసేస్తాను అంటే అది దొబ్బింది అనుకోండి, మరి గణపతికి అట్లా బ్యాడ్గా ఏం పెడతాం చెప్పండి. అందుకని కొంచెం ప్రాక్టీస్ సెషన్ నడుస్తుంది. అండ్ ఈ మోదకాల స్టాండ్స్ మోల్డ్స్ ఇవి నేను మొన్న తెచ్చాను. అండ్ మోదకం అయితే బాగానే వచ్చిందండి. పైనది లోపల స్టఫింగ్ పెట్టలేదు, ఇది ఓన్లీ పిండితోనే చేశాను. సో ఊరిని ఇట్లా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వస్తుంది కదా అన్నట్టు రోజు కొంచెం చేసుకోవటం, పడేయటం ఆ పిండి. సో అలాగైతే నా ప్రిపరేషన్స్ అయితే నడుస్తున్నాయండి గణపతి ఉత్సవాలకి. అండ్ ఇక్కడ సైమల్టేనియస్లీ బ్రేక్ఫాస్ట్ కూడా చేసేస్తున్నాను కదా. సో బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా బ్రేక్ఫాస్ట్ సెషన్ ఇదంతా అయిపోయినాక నేను ఇవాళ లంచ్ కూడా తొందరగా ప్రిపేర్ చేసేద్దాం అనుకుంటున్నానండి. అండ్ బ్రేక్ఫాస్ట్తో పాటే నేను జ్యూస్ కూడా చేసేసాను. నేను క్యారెట్ జ్యూస్లో మస్ట్ అండ్ షుడ్గా ఒక టొమాటో యాడ్ చేస్తానండి. టొమాటో అన్నది మనకి చాలా విటమిన్ సి చాలా ఉంటుంది. అండ్ ఆల్సో మన స్కిన్ గ్లో అయిపోతుందండి. ఒట్టి క్యారెట్ జ్యూస్ తాగినా కూడా మంచిదే, మన స్కిన్కి మంచిది, ఐస్కి మంచిది. బట్ విత్ టొమాటో ఆటోమేటిక్లీ 1 వీక్ తాగి చూడండి, స్కిన్ గ్లో అయిపోతుంది. కానీ మీకు సైనస్ ఉంటే మాత్రం ట్రై చేసి అప్పుడు రెగ్యులర్గా ఫాలో అవ్వండి, లేకపోతే ట్రిగర్ అవుతుందండి. సైనస్ కొన్నిసార్లు ట్రిగర్ అయితే అవుతుంది. అండ్ ఈ బ్రేక్ఫాస్ట్ సెషన్ అంతా అయిపోయినాక ఇంకా లంచ్ ప్రిపరేషన్ అయితే చేసేస్తున్నాను. నిన్న రసం పెట్టాను, నిన్న ఈవినింగ్. సో ఆ రసం ఉంది, అందుకని క్యాబేజ్ పెసరపప్పు చేసేస్తే రసం అండ్ క్యాబేజ్ పెసరపప్పు కాంబినేషన్ బాగానే ఉంటుంది కదా. సో ఇవి చేసేస్తాను. అండ్ మా అమ్మాయి ఇంకా తన ఎగ్జామ్స్ కదండి, తను చదువుకుంటూ ఉంది. సో లంచ్ చేసి నేనేంటంటే కొంచెం రీఫిల్ చేసుకునే ఉన్నాయి సరుకులు, అవన్నీ రీఫిల్ చేస్తూ ఉన్నాను. నాకు ఇట్లా సరుకులు రీఫిల్ చేయటం అది చూస్తూ ఉంటే భలే సాటిస్ఫైయింగ్గా అనిపిస్తుందండి. మీలో ఎంతమందికి ఇది నచ్చుద్దో నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి. నాకు ఇలాంటి వీడియోస్ ఉంటాయి కదా, రీఫిల్లింగ్ వీడియోస్, అవి చూస్తూ ఉంటేనే చాలా ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇవాళ ఏంటి అంటే ఈ సరుకులు రీఫిల్ చేసుకొని కొంచెం పచ్చడి కూడా, పండుమిరపకాయల పచ్చడి అమ్మ పంపించారండి హైదరాబాద్ నుంచి. సో అది కూడా నేను ఒక కంటైనర్లో స్టోర్ చేసి అయితే పెట్టుకుంటాను. పచ్చళ్ళు అన్నీ ఫ్రీజర్లో స్టోర్ చేసుకుంటే కలర్ పాడవటం అట్లా ఏమీ ఉండదండి. అంటే మనం ఫ్లైట్ మోడ్లో ప్యాక్ చేస్తాం కదా, ఫ్లైట్ ప్యాకేజే తీసుకొస్తాను నేను. అండ్ కొరియర్ చేసేటప్పుడు కూడా వాళ్ళు ఫ్లైట్ ప్యాకేజే అడుగుతారనమాట. సో అలా ప్యాక్ చేసిన పచ్చళ్ళు డైరెక్ట్లీ మనం ఫ్రీజర్లో పెట్టుకొని అవసరమైనంత కొంచెం తీసుకున్నాము అంటే ఆ టేస్ట్లో ఏం చేంజ్ ఉండదు, కలర్ కూడా అస్సలు మారదు. ఇంకా దాని తర్వాత ఇవాళ నా డాక్యుమెంట్స్లో చాలా చెత్త పేపర్లు అన్నీ చేరిపోయినాయండి. సో అవన్నీ డీక్లటర్ అయితే చేస్తున్నాను. ఇంత చెత్త వచ్చింది ఇవాళ, పొద్దున్న నుంచి కూర్చుంటే ఇప్పటికి ఈవినింగ్ డిన్నర్ టైంకి అయిందండి. సో అవన్నీ చెత్త పేపర్లు అన్నీ చింపేసి అప్పుడు డిస్కార్డ్ చేసేస్తాను. అండ్ ఇంకా సండే రోజు మాత్రం నేను మార్నింగే లేచేసి ఇక్కడ చతుశృంగి మాత టెంపుల్ ఉంటుందండి. సో అక్కడికి వెళ్ళానమాట. శ్రావణ మాసం కదా, ఆ అమ్మవారికి చీర ఇవ్వాలి అని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. సో
యాక్చువల్లీ శ్రావణ శుక్రవారం వెళ్దాం అనుకున్నాను, కానీ వర్కౌట్ అవ్వట్లేదండి. ఇంట్లో పూజ చేసుకొని మళ్ళీ శ్లోక స్కూల్ ఇవన్నీ హ్యాండిల్ చేయడం కొంచెం కష్టం అనిపించింది. సో సండే రోజు నేను ఏంటంటే ఇవాళ చాలా పెద్ద ప్లాన్ వేసుకొని బయటకు వచ్చాను. అమ్మవారి దగ్గర కాసేపు కూర్చొని అమ్మకి చీర ఇచ్చేసి కాసేపు ఆవిడ దగ్గర కూర్చున్నాక అప్పుడు బయలుదేరి నేను దగడూసేట్ గణపతి దగ్గరికి వెళ్ళానండి. యాక్చువల్లీ దగ్గరే అనమాట, చతుశృంగి టెంపుల్ నుంచి 20 minutes అయితే దగడూసేట్ టెంపుల్. కానీ దగడూసేట్ టెంపుల్ దగ్గర ఎంత రష్ ఉంటుందంటే గణపతి టెంపుల్ దగ్గర, ఇది యాక్చువల్లీ ఓల్డ్ సిటీ ఆఫ్ పూణే అన్నట్టు ఉంటుందండి. సో ఇక్కడికి నేను ఆటో వేసుకొని వెళ్ళాను. యాక్చువల్లీ మా అమ్మాయికి ఆటోలో ఇట్లా తిరగటం అలవాటు లేదండి. ఇది సోల్లీ నా మిస్టేకే. మేము పిల్లల్ని కొంచెం గారాబంగా పెంచుతున్నాం అనుకుంటున్నాం, కానీ యాక్చువల్లీ మనం వాళ్ళని రియాలిటీ నుంచి దూరంగా పెంచుతున్నామేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి నాకు ఆలోచిస్తూ ఉంటే. సో తను ఇప్పుడు ఆటో ఎక్కించి ఈ రష్లో పట్టుకొచ్చాను అనుకోండి, ఇంకా హోల్ డే షీల్ బి క్రిబ్బింగ్. అందుకని ఇంకా నేను మా వారిని ఇంట్లో పెట్టి తను హీ విల్ టేక్ కేర్ ఆఫ్ శ్లోక. సో నేను ఇక్కడికి వచ్చి గణపతి దర్శనం, అమ్మవారి దర్శనం చేసి, నాకు ఆ సిటీ వైబ్స్ చాలా నచ్చుతాయి అండి. గణపతి ఉత్సవాలకి పూణే మొత్తం ఒక డిఫరెంట్ వైబ్లో ఉంటుంది అండ్ ఐ జస్ట్ లవ్ ఇట్. అండ్ ఇది ల్యాండ్ ఆఫ్ గణపతి అండి, మహారాష్ట్ర. అష్టవినాయకులు ఇక్కడే ఉన్నారు. ఆ దేవుడి దయ వల్ల ఎప్పుడైనా దర్శనం చేసుకోగలనో లేదో అనిపిస్తూ ఉంటుంది నాకు. కానీ ఇక్కడ చూడండి అసలు ఎన్ని డెకరేషన్స్, అంటే ఆ ఫెస్టివల్ వైబ్ అన్నది వచ్చేసింది సిటీకి. అండ్ ఇంత మంచి మూడ్లో ఇంటికి వచ్చి న్యూస్ ఆన్ చేశానండి. విజయవాడ, ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్ కొన్ని లో లయింగ్ ఏరియాస్ అవన్నీ చూసి అసలు బాధ వచ్చేసింది. మా మామయ్య వాళ్ళు ఉంటారండి విజయవాడలో. సో ఇమ్మీడియట్లీ తనకు కాల్ చేశాను. దే ఆర్ ఫైన్ అని చెప్పారు. కానీ ఆబ్వియస్లీ వాళ్ళు ఉండే లొకాలిటీలో కింద సెలార్లోకి అయితే వాటర్ వచ్చినాయి అన్నారు. అండ్ ఐ హోప్ మన యూట్యూబ్ ఫ్యామిలీ మీరందరూ చాలా సేఫ్గా ఉన్నారనుకుంటున్నానండి. ఇట్లాంటి టఫ్ సిచ్యువేషన్స్ అన్నవి వీ డూ ఫేస్ సచ్ టఫ్ సిచ్యువేషన్స్ ఎట్ టైమ్స్. కానీ ప్లీజ్ బీ స్ట్రాంగ్ అండ్ ప్లీజ్ బీ బ్రేవ్ అండ్ ఆల్సో కేర్ఫుల్గా ఉండండి. అండ్ ఇంకా వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోతూ మళ్ళీ ఆ కప్స్ ఏవైతే తీసుకున్నానో ఆ కప్స్ 50 రూపీస్ అండి, డిఐవై మిస్టర్ డిఐవైలో తీసుకున్నాను. అండ్ ఈ కోస్టర్స్ ఆర్ ప్లేస్ మ్యాట్స్ లాంటివి ఇవి కూడా మిస్టర్ డిఐవైలో తీసుకున్నాను. అండ్ దీస్ కంటైనర్స్ 172 రూపీస్ అండి కంటైనర్స్. ఇవి ఏంటంటే ఎయిర్ టైట్ కంటైనర్స్, సో వర్మిసెల్లి అవన్నీ వేసుకోవటానికని. అండ్ ఆల్సో కంటైనర్స్ తీసుకునేటప్పుడు ఎప్పుడైనా రౌండ్ కంటైనర్స్ తీసుకోకండి. కొంచెం స్క్వేర్ యా రెక్టాంగిల్ కంటైనర్స్ ఏంటంటే మనకి స్పేస్ సేవ్ అవుతాయి షెల్ఫ్స్లో పెట్టుకునేటప్పుడు. రౌండ్ కంటైనర్స్ ఎక్కువ స్పేస్ అయితే ఆక్యుపై చేసేస్తాయి. సో ఇలాంటి కంటైనర్స్ అయితే యూస్ చేస్తూ మనం కొంచెం స్పేస్లో కూడా కిచెన్ని ఆర్గనైజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ డెకరేటివ్ ఐటమ్స్ కొన్ని తెచ్చుకున్నానండి. ఇందాక అక్కడికి వెళ్ళాను కదా, అక్కడి నుంచి డెకరేటివ్ ఐటమ్స్ తెచ్చాను. అంటే గణపతి విగ్రహం వెనకాల డెకరేట్ చేసుకోవటానికని. ఈ లడీస్ నాకు చాలా నచ్చినాయి అండి. జస్ట్ వాల్కి అట్లా హ్యాంగ్ చేసినా కూడా చాలా బాగా అనిపించినాయి. సో ఇవేంటంటే పేర్ 170 రూపీస్ అని చెప్పాడు. నేను ఇంకా నా బార్గెనింగ్ స్కిల్స్ అయితే చాలా బ్యాడ్ కదండి, నేను ఇంకేం బార్గెన్ చేయలేదు. అతను ఎంత చెప్తే అంత పట్టుకొచ్చేసాను. అండ్ ఎక్కువ షాపింగ్ కూడా చేయలేదండి, కొంచెం కేర్ఫుల్గా. అంటే అక్కడ చాలా బాగున్నాయి అండి, యూ కెన్ జస్ట్ గో హెవీ అన్నట్టు ఉంది. సో అట్లాంటి ప్లేస్కి వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి, ఎందుకంటే మనం ఓవర్ స్పెండ్ చేసేస్తాం, ఇది కూడా కావాలి ఇది కూడా కావాలి అని. సో నేనైతే అన్నీ తేలేదండి, కొన్ని మాత్రమే తీసుకొచ్చాను. అండ్ ఈ 2 మాలలు లాంటివి చాలా బాగున్నాయండి. ఆబ్వియస్లీ దగ్గర నుంచి చూస్తే ప్లాస్టిక్ అని అర్థమవుతుంది, కానీ దూరం నుంచి పెడితే భలే కలర్ఫుల్గా జస్ట్ డోర్కి 2 sides కూడా పెట్టుకోవచ్చు, లేకపోతే మండపం డెకరేట్ చేయడానికైనా పెట్టుకోవచ్చు అన్నట్టు తెచ్చాను. ఇవి మాత్రం కొంచెం ఎక్స్పెన్సివ్ చెప్పాడండి, 200 చెప్పాడు ఈచ్. కానీ నేను ఏదో లాగి పీకి కొంచెం కష్టపడి బార్గెన్ చేస్తే 180కి ఇచ్చాడు. సో ఇవన్నీ తెచ్చుకున్నానండి. అండ్ ఇంకా వెజిటబుల్స్ కూడా తెచ్చేసుకున్నానండి వచ్చేటప్పుడే. సో ఆ వెజిటబుల్స్ అన్నీ కొంచెం సార్ట్ అవుట్ చేసి, లీఫీ వెజిటబుల్స్ ఏంటంటే కొంచెం ప్లాన్ చేసి స్టోర్ చేసుకున్నాము అంటే 1 week వరకు మనకి ఏ ప్రాబ్లం లేకుండా
ఈజీగా వస్తాయండి అండ్ పాడవ్వవు. సో పాలకూర ఏంటంటే రేపు నేను పాలక్ పూరి చేద్దాం అనుకున్నాను. ముందు ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటాను అండ్ రిమైనింగ్ పాలకూర మాత్రం టిష్యూస్ వేసి ఒక బాక్స్లో స్టోర్ చేసుకున్నాము అంటే చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది. అండ్ హెల్త్ అంటే మనం ఎప్పుడు ఫిజికల్ హెల్త్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తామండి, ఎంత తిన్నాము, ఏమి తిన్నాము, నీరసంగా ఉందా లేదా అని. కానీ మెంటల్ హెల్త్ గురించి అసలు ఎవ్వరం పట్టించుకోము. మనకి ఒకవేళ కొంచెం బాధగా ఉంది, డిప్రెస్డ్గా ఉంది, ఏమి రీజన్ ఉండక్కర్లేదండి, కానీ ఒక్కొక్కసారి అలా అనిపిస్తూ ఉంటుంది. సో వాటిల్ని మాత్రం నెగ్లెక్ట్ చెయ్యకండి. జనరలీ ఏంటంటే మనం రోజు చేసే పని రిపీటెడ్లీ చేయటం వల్ల హోమ్ మేకర్స్కి కొంచెం డిప్రెషన్ అన్నది కామన్గా ఉంటుంది అండ్ ఒకలాంటి బోర్డమ్, నిస్పృహ వచ్చేస్తుంది లైఫ్లో. అలాంటప్పుడు ప్లీజ్ టేక్ అ బ్రేక్, రొటీన్కి కొంచెం డిఫరెంట్గా సంథింగ్ ట్రై చేయండి. అండ్ ఫిజికల్ హెల్త్ని ఎంత పట్టించుకుంటామో అలాగే మెంటల్ హెల్త్ని పట్టించుకోవటం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. కానీ దానికి ఎక్కువ ఎంఫసిస్ అయితే మనం ఇయ్యము. ఎంతసేపు తిన్నామా, హెల్తీగా ఉన్నామా, చెకప్లు చేయించుకున్నామా, కానీ మెంటల్ హెల్త్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ అండి. ఇట్స్ అన్ ఓవరాల్ థింగ్. మెంటల్ హెల్త్ అండ్ ఫిజికల్ హెల్త్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. సో ఇదండి ఇవాల్టి వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ అ గ్రేట్ డే.